ఇంత చక్కటి టాలెంట్ ఉంది, అన్ని అవకాశాలు కలిసొస్తున్నాయి. మేడం ఎప్పుడైనా దేవుడి మీద కోపం వచ్చిందా నీకు? మేడం మేడం నాకు నాకు అలాంటిది ఏం లేదు మేడం. ఇప్పుడు దేవుడి మీద ఎవరి మీద కోపం రాలేదు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఇలా పుట్టానని నా మీద నాకే బాధ ఉండేది, కానీ దేవుడి మీద మాత్రం నాకు ఎవరి మీద కోపం వచ్చేది కాదు. నేను ఎప్పుడైతే ఇలా పుట్టానో కానీ అనుకుంటూ ఉండేవాడిని. నాకు తెలియదు అసలు అప్పుడు ఆ టైంలో తెలియదు. ఎవరన్నా తీసుకెళ్తే వెళ్ళాలి, చేయాలి. ఇంట్లోనే కూర్చునేవాడిని కదా, బయట ఫ్రెండ్స్ ఎవరిని కలిసేది లేదు, ఇంట్లోనే ఉండాలి. ఇలా ఎన్నాళ్ళు అని అనుకునేవాడిని. కానీ సింగింగ్ ఒక పాట ఛాన్స్ రావాలనుకున్నాను, కానీ నేను ఎప్పుడు కానీ ఎవరిని తిట్టుకోలేదు. సో నువ్వు పుట్టుక నుంచే నీకు ఇలా ఇలా ఉండింది అంటే నీకు దివ్యాంగుడివే కదా నాన్న? అవునండి. సో సో ఎప్పుడు నీకు అనిపించలేదా ప్రపంచాన్ని చూడాలనే ఒక తపన ఉంటుంది కదా, మనసుతో చూస్తున్నావు నువ్వు? అనిపించిందండి. నేను అనుకునేవాడిని, ఇప్పుడు మామూలుగా అందరూ ఆడుకుంటుంటారు కదండి, అవును, ప్రపంచాన్ని చూడాలని అనిపించింది. చూడాలి ఇట్లా అప్పుడప్పుడు అనిపించింది, ఎందుకు ఇలా పుట్టాను, అసలు ఎందుకు ఇలా ఉన్నాను, అసలు అందరూ ఆడుకుంటున్నారు, అందరూ చిన్నపిల్లలు కదా, నేను కూడా చిన్నపిల్లని అప్పుడు ఆ టైంలో. అందరూ ఆడుకుంటున్నారు, చేస్తున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నానని నాకు అనిపించింది. కానీ అనిపిస్తే ఏం చేస్తాం, అలా అని చెప్పేసి కొంతమంది ఒక యాడ్ ఇచ్చారు మేడం. ఇట్లా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఇట్లా చూపు వేస్తారని చిన్న యాడ్ ఇస్తే నేను నా ఫ్రెండ్కి చెప్తే నా ఫ్రెండ్ వచ్చాడు 2009లో. కాలేజీ మానేసుకొని మరీ వచ్చాడు. వచ్చి అక్కడ ఎల్వి ప్రసాద్లో అక్కడ హాస్పిటల్ అన్ని ఏర్పాట్లు చేశాడు. ఉదయం 10 గంటలకు తీసుకెళ్ళాడు. అక్కడ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలో చెక్ చేశారు 1 o'clock. మళ్ళీ సాయంత్రం 6 o'clock చెక్ చేసి రావని చెప్పేశారు. ఓ ఇంకా కంటి చూపు రాదని చెప్పేశారా? రావని చెప్పేశారు. మరి అప్పుడు నీకేమనిపించింది? మనసుతోటే చూసి పాటలు పాడుతూ నా జీవితం హ్యాపీ అని అనిపించిందా? అలా అనిపించలేదు మేడం. వచ్చుంటే బాగుండేది అనిపించింది. అయ్యో తండ్రి. ఎందుకంటే మామూలుగా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చూపు ఉంటే ఎక్కడికైనా వెళ్ళేవాని కదా, కానీ ఎవరినైనా కలిసేవాని కదా. ఇప్పుడు ఏంటంటే ఎవరినైనా కలవాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలని ఎవరి మీద ఆధారపడాలి. కాబట్టి నేను అట్లా నాకు చూపు ఉంటే అలా ఎవరి మీద ఆధారపడకుండా నేనే హ్యాపీగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేవాన్ని అనిపించింది. ఇప్పటికి కూడా అనిపిస్తుంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అరే నేను హ్యాపీగా చూపు ఉంటే నేను ఒక్కనే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేవాడిని కదా, ఫ్రెండ్స్తో కలిసి ఉండేవాడిని కదా అనిపించేది. ఇప్పుడు కూడా అనిపిస్తుంది. అప్పుడే కాదు, నా టైం అంతే. కానీ నువ్వు ఎంత నిన్ను సెల్ఫ్ మోటివేట్ చేసుకుని ఇంత బాగా పాట నేర్చుకుని క్లాసికల్ ఒక పల్లవి ఏమైనా పాడొచ్చు కదా రాజు? కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణ నిధే కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణ నిధే కరుణా జలధే. నీమయమే గాలిలలో నిన్నే మనినే దూరుదును, నీమయమే గాలిలలో నిన్నే మనినే దూరుదును కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణ నిధే కరుణా జలధే. భాగవత ప్రహ్లాదహిత భావుక త్యాగ రాజనుత భాగవత ప్రహ్లాదహిత భావుక త్యాగ రాజనుత కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణ నిధే
కరుణాచలధే ఏ తక్కిట టామ్ టామ్ టామ్. సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ ఫేవరెట్ సింగర్ ఎవరు రాజు? నా ఫేవరెట్ సింగర్ ఎస్పి బాలు సార్. ఆ, అందరికీ. అంటే చూడండి మేడం, మామూలుగా నేను ఆయన నా చిన్నప్పుడే కలవాలనుకున్నా 1994లో అనుకున్నాను మేడం. 1994లో నేను ఆయనను కలవాలనుకున్నా, అంటే రేడియో వచ్చిన తర్వాత కలవాలనుకుంటే అక్కడ ఏం చేశారంటే చిన్న చూపు చూశారు నన్ను. ఎక్కడా? ఆయనను కలవాలి మా ఊర్లో పిచ్చోడు, అంటే పిచ్చోడ్లా చూశారు ఆ టైంలో. కలవాలనుకున్న పాపానికి ఆ రోజు నన్ను పిచ్చోడ్లా చూశారు అందరూ. కల్పించలేకపోయారు ఎవరు. ఒక ఆయన శంషాబాద్లో నేను నువ్వు బాగా ఫుడ్ తింటే 6 monthsలో కల్పిస్తానని చెప్పేసి, నేను పేరు చెప్పకూడదు కానీ ఆయన అన్నారు. ఆయన ఏం చేశారంటే 6 months తర్వాత చేతులు ఎత్తేసారు. నేనేమనుకున్నా అంటే నేను ఎలాగో అంటే ఆయనను కలిసి ఆయన ముందు పాడి, చిన్నతనం అండి అప్పుడు, చిన్నతనం నేను పాడుతున్నా, ఆయనను కలిసి ఆయన ముందు ఒక పాట పాడి ఆయనకు నచ్చితే నేను సింగర్ అవుతా, ఆయనను సింగింగ్ అంటే సంగీతం నేర్చుకోమంటారా లేకపోతే ఏం చేయమంటారా, ఒక్కసారి ఆయనను కలుసుకొని చేద్దామని అనుకుంటే కల్పించలేకపోయారు. ఎవ్వరు కల్పించలేకపోయారు. ఆ తర్వాత ఏమనుకున్నానంటే ఇంకెవరితో చెప్పకూడదు, అయినా నా మైండ్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే అందరికీ చెప్తే ఏం లాభం, వేస్ట్. ఇక తర్వాత ఎవరితో చెప్పకూడదు అని చెప్పేసి ఎవరితో చెప్పలా. ఈ చెప్పకపోవడం వల్ల ఎప్పుడు కలిశానంటే 2014 సండే రోజు కలిశాను. ఎవరి వల్ల? రామాచారి సార్ వల్ల కలిశాను. ఆయనతో చెప్పాను, సార్ ఇట్లా నేను ఎస్పి బాలు గారిని కలవాలనుకుంటున్నా అంటే, ఆయన మన క్లాస్కి వస్తారు, వచ్చినప్పుడు కల్పిస్తానని చెప్పారు. కల్పించారు. కల్పించి ఆయన మాట్లాడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నా ఆనందానికి అద్దులు లేవు. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. నిజంగా మేడం, అసలు ఆ టైంలో ఎవ్వరూ అంత ఎంకరేజ్ చేయలేరు. కల్పించడానికి కూడా కనీసం సరే అంటున్నాడు కదా, కొంచెం ఇప్పుడు ఒక రోజులో పని ఒక 5-6 రోజులు అవుద్ది. ఇప్పుడు ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికైనా కనీసం ఒక 5-6 రోజులు పడుద్ది కదా. నా గురించనే కాస్త కష్టపడాలి కదా. అవును, పట్ల మనకి ఎందుకులే, కలిస్తే మనకేంటి, కలవకపోతే మనకేంటి అవసరం. ఎస్పి బాల నన్ను అట్లా అంటే ఏం చేశారంటే పిచ్చోడ్లా చూశారు. మీ ఊళ్ళోనా? మా ఊర్లోనే. అది మాటలు పడ్డావా అక్కడ? అవునండి, ఎస్పి బాలు గారు అనగానే ఆయనతో నీకేం పని, ఆయనతో నువ్వేం చేస్తావు, ఆయనతో నీకేం అవసరం, ఇట్లాంటి క్వశ్చన్లు వేశారు.